పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒక పెద్ద పండుగ వాతావరణంలో జరిగిందని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి 7,000 రూపాయల పింఛన్ ఒకే రోజు అందరికీ అందేలా కృషి చేయడం జరిగిందన్నారు. తనకు నియోజకవర్గంలో గత పాలకుల తప్పిదాల వల్ల 15 మంది వృద్ధులకు పింఛన్ కోల్పోవడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. లబ్ధిదారులకు పింఛన్ అందజేయడానికి సహకరించిన అందరికీ ఎమ్మెల్యే రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. పేద ప్రజలందరికీ కూడా పెన్షన్లు పంచడంతో పాటుగా దివ్యాంగులకు కానీ దాదాపు 23 కేటగిరీల్లో ఉన్నటువంటి వారికి వారి ఇళ్ళ వద్దకే వెళ్ళి ఒక్క రోజులో పెన్షన్ని పంపిణీ చేసినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వానికి దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచించేది ఒకటే, పేదరికం గెలవాలనేది, పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేది ఆయన ఆలోచన. ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మొదటి నెలలోనే అమలు చేసి ఈరోజు పేదల పక్షపాతని చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు. ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్, మే, జూన్ నెల ఈ 3 నెలలు 1,000 రూపాయలు చెప్పిన 3,000 రూపాయలతో పాటుగా జూలై నెలకు సంబంధించి 4,000 రూపాయలు 7,000 రూపాయలు నిన్న ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది. దివ్యాంగులకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కొన్ని కేటగిరీల్లో ఉన్నటువంటి దివ్యాంగులకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మందికి 4,500 కోట్ల రూపాయలు నిన్న పెన్షన్ల ద్వారా పంపిణీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గతంలో అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 36,000 పెన్షన్ని అందించడం జరిగింది. దానిలో 97% మందికి నిన్న ఒక్కరోజే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడం జరిగింది. ఈ పంపిణీలో భాగస్వాములైనటువంటి సచివాలయ ఉద్యోగస్తులు కానీ, వివిధ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి అధికారులు కానీ, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కానీ సమన్వయం చేసుకుని నియోజకవర్గంలో ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 25 కోట్ల రూపాయలు పెన్షన్ని పంపిణీ చేసి ఈరోజు అందరికీ కూడా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ముఖ్యంగా ఈ పంపిణీని సమన్వయంతో విజయవంతం చేసినటువంటి ఎండిఓలకు, ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మంచి సమన్వయంతో అన్ని గ్రామాల్లోనూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అందరూ నాయకులు కలిసి వెళ్ళి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేస్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలయ్యే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద పండగ వాతావరణం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. అనేక చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాలాభిషేకాలు చేశారు. అలాగే వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెలలోపు అమలు చేసి ఈరోజు పెద్ద ఎత్తున పెన్షన్ని పంపిణీ చేయడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల్లో వారు చేసినటువంటి వికృత చేష్టల వల్ల దాదాపు 23 మంది వృద్ధులు ఆ రోజు ప్రాణాలు విడవడం జరిగింది. ఎన్నికల కోరున్న సమయంలో ఆ రోజు సచివాలయ ఉద్యోగస్తులతో పంపిణీ చేయమని చెప్తే దాన్ని విస్మరించి సచివాలయాలకి రమ్మని చెప్పి తీవ్రమైనటువంటి ఎండల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు వికృతంగా వ్యవహరించి పేద ప్రజల ప్రాణాలని బలంగా పెట్టినటువంటి పరిస్థితి మనం కూడా చూడవచ్చు.